తెనాలిలో ఎవరు గెలుస్తున్నారు? రాదెల్ల మనోహర, శివకుమార్ గారా? అన్నా బత్తిన శివకుమార్ గెలుస్తాడన్న. తెనాలిలో ఎవరు గెలుస్తారన్నా? మన లోకల్ శివన్న. శివన్ అంటే ఎమ్మెల్యే లోకల్ అన్నా బత్తిన శివన్ అంటున్నారు. అన్న అందరికి లోకల్. తెనాలిలో ఎవరు గెలుస్తారన్నా? మన లోకల్ శివన్న. అంతేనా? శివన్నే. లోకల్ శివన్ అంటారు. ఎప్పుడు లోకల్లో ఉంటాడు కాబట్టి లోకల్ శివన్న. అందరికి నాదేండ్ల మనోడు ఎక్కడో హైదరాబాద్ లోనో ఎవరు పవన్ కళ్యాణ్ దగ్గర ఎమ్మటి ఉంటాడు. మన లోకల్ శివన్న మనతో పాటు ఉంటాడు. మంచి ఎక్కడి నుంచో ఇప్పుడు ఒకటి వినపడతా ఉంది కదా మనకి, ఇక్కడ తెనాల్లో గెలిచిన వాళ్ళే రాష్ట్రంలో అధికారంలోకి వస్తారు. అది పక్క. మరి ఈసారి తెనాల్లో ఎలా ఉండబోతుంది? మా లోకల్ శివన్న 50,000 60,000 మెజార్టీతో గెలుస్తాడు. అది ఎందుకంత కాన్ఫిడెన్స్ ఏంటి? కాన్ఫిడెన్స్ అంటే లోకల్ శివన్న. లోకల్ అంటే మన అది ఎవడెళ్ళినా కూడా 5 నిమిషాల్లో అపాయింట్మెంట్ ఉంటుంది అన్నయ్య దగ్గర. ఎవడు హైదరాబాద్ లో ఉండేవాడు కాదు, గుంటూరులో ఉండేవాడు కాదు. వేరే వాళ్ళ దగ్గర నాయకుల దగ్గరికి వెళ్ళాలంటే ఒక రోజు ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. మా శివన్న దగ్గర అలా 5 నిమిషాలు అన్న ఎక్కడ ఉన్నామంటే పలానా చోట వెళ్ళి కలవచ్చు. మరి శివన్నను ఓడియడానికి 3 పార్టీలు ఏకమైన బీజేపీ 3 కాదన్నా, ఇంకో 10 పార్టీలు కలుపుకోమను. తోడేలు మంద ఒకవైపు, సింహం ఒకవైపు. మా జగన్మోహన్ రెడ్డి సింహం ఒకవైపే. 175 170 సీట్లు వస్తాయి ఖచ్చితంగా. దానికి అసలు రిమార్కే లేదు. శివన్న గురించి చెప్పాలంటే ఫ్యూ వర్డ్స్ ఏం చెప్తారు? శివన్న మా జగన్ అన్న ఇద్దరు ఒకటే. అక్కడ ఆయన అమలు చేస్తాడు, ఇది చేస్తాడు. మా శివన్న అమలు చేస్తాడు, దాంట్లో ఏమి లేదు. అది మరి శివన్న ఓడిటారు. మరి నాదెల్ల మనోహర్ కొన్ని ఎత్తులు పై ఎత్తులు కూడా వేస్తున్నాడు కదా. ఎన్నన్నా వేసుకుని ఉన్నా ఎప్పటికైనా నిజమే నిలకడగా నిలవేసింది. అది జన సైనికుల బలం ఉంది అది అంటున్నాడు కదా. అవన్నీ ఏముందన్నా, డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు. మా పార్టీ మా కోసం స్వతహాగా వచ్చేవాళ్ళు ఉన్నారు. అంతేకాని డబ్బులతో మందుతో కొనేవాళ్ళు మా వ్యక్తులు కాదు. జగన్మోహన్ రెడ్డికి అంత ఫాలోయింగ్ ఉంది. ఆలపాటి రాజావాళ్ళు మరి ఆయన వాళ్ళిద్దరు ఒకటయ్యారు కదా. అంటే వాళ్ళిద్దరు బలం ఏకమవడం వల్ల శివన్కి ఏమైనా ఎఫెక్ట్ పడిద్దా? ఎఫెక్టా? ఆయన ఎంట్రీ కూడా ఉండదన్నా, ఎంట్రీ కూడా ఉండదు. అది మా శివన్నే 50-60 వేల మెజార్టీతో గెలుస్తాడు శివన్న. దానికి రిమార్క్ లేదు. రాసిస్తాం, స్వచ్ఛందంగా పనిచేస్తాం. ఆయన కోసం మేము సిద్ధం, మా కోసం ఆయన సిద్ధం. అది అంటే ఎలా ఉండబోతుంది అంటే మేనిఫెస్టో కూడా రాలే. ఇప్పుడు శివన్న ఇంటి పట్టాలు పంచాడు కొన్ని వేల మందికి. ఇప్పుడు ఎలా వెళ్ళబోతున్నారు జనాల్లో మీరు ప్రచారం అంటే? మా అన్న ఒకటే చెప్పాడు, మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేమన్నాడు. వేరే వాళ్ళలాగా అది ఇస్తాం ఇది ఇస్తామని మా అన్న ఏమి ఉత్తి మాటలు చెప్పలా. పని చేశాడు. నాకు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయమంటున్నాడు. ఇంతకుముందు మీకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఏమన్నా కార్యక్రమాలు జరిగినాయా మీకు? ఇప్పుడు ఎందుకు జరగలా? ఇప్పుడు అన్ని టైంలో బాగానే ఉంటాయి. ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? టీడీపీ ఎమ్మెల్యే హయాంలో అది వేరు. అది కబ్జాలు అవన్నీ చాలా ఉంటాయి. మా ఎమ్మెల్యేగా అవన్నీ ఏం అవసరం. మా శివన్ తెనాల్లో మా శివన్న సింహం, ఏపీలో మా జగనన్న సింహం. అది సింహం సింగిల్ గానే వచ్చింది. ఎంతమంది తోడేలు మంద ఒకవైపు అయినా మన సింహం సింగిల్ గానే వచ్చింది. అస్సలు దాంట్లో నో డౌట్. 175 175. 2024లో గెలిపేవారు. మరి అటు సైడ్ అందరు కలిసి వస్తున్నారు, జగనన్న సింగిల్ వస్తున్నారు. జగనన్న సీఎం. అంతేనా? మాకు ఫస్ట్ నుంచి ఇల్లు ఏమీ లేకపోయినా ఈ టీడీపీ వాళ్ళు మమ్మల్ని అనాధికారంగా మా చిన్నప్పటి నుంచి మా తాతల ముత్తాతలుగా వాడుకొని చేస్తా, వీళ్ళు అభివృద్ధి చెందుతా, వీళ్ళు మాత్రమే శిఖరాలు ఎక్కుతా చేస్తా మమ్మల్ని ఎప్పుడు కాని వాళ్ళు లేని వాళ్ళుగా చూశారు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక మాకు ఇల్లు వచ్చింది. మా పిల్లలు ఈ రోజున తెలుగు మీడియం కాదు ఇంగ్లీష్ మీడియం మాత్రం కూడా చదువుతున్నారని మేము సర్వంగా జగన్మోహన్ రెడ్డి గారు చదువుతున్నాము. మా ప్రాణం ఉన్నంత వాటికి మేము జగన్మోహన్ రెడ్డి గారికి, మా లోకల్ శివన్న గారికి మాత్రం మేము సేవకులుగా ఉంటాము, ఉండి తీరుతాము. మేము ఆయన అడుగు జాడుల్లో నడుపుతామని. తెనాల్లో ఓడించడానికి, శివన్న గారిని ఓడించడానికి 3-4 పార్టీలు ఏకమైనాయి కదా. పొత్తులుగా వచ్చిన, పరిశ్రమగా వచ్చిన, ఏ కూటములతో వచ్చిన డబ్బు విరజలిన ప్రజాస్వామ్యాన్ని మీరు ఎదుర్కోలేరు. ప్రజలు చాలా త్వరగా ఉన్నారు. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని గెలవాలంటే కావాల్సింది కరెన్సీ డబ్బు కాదు, ప్రజల్ని అని ఆయన మాత్రమే మేము అడుగుతున్నాము. దమ్ముంటే చూసుకోండి. ఏమండి ఏం సవాలు విరుతారండి? అన్యాయంగా ఒక అమ్మాయి మీద ట్రోల్స్ పెడితే ఏమి చేస్తే ఓటు కోసమే మాత్రమే ప్రజాస్వామ్యంలో వార్డుకి వెళ్ళి అడిగారే కానీ ఎవరు వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి అడిగారా? కష్ట సుఖం అడిగారా? ఎవరు అడిగలా. ఒక పేద మహిళకి స్థలం వస్తే అన్నా నాకు వచ్చింది అని అడిగే అర్హత లేదా మనకి? లేదా? అదే అమ్మాయికి అనారోగ్యమా? ఎవరల్లా ఎవరు ఎందుకు వెళ్తారండి?
ఎల్లరూ ఏమి చేయరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఓట్లు అధికారమే తప్ప జనాలు కాదు, జనక్షేమాలు కాదు. నేను మాత్రమే కాదు, ఎవరు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం, శివన్న ఎమ్మెల్యే, ఇది సిద్ధం, ఇదಕ್ಕೆ మాత్రమే సిద్ధం. వాళ్ళు శివన్నని కావాలని టార్గెట్ చేస్తున్నారు కదా. ఎవరు గజ్జలతో వచ్చిన, పొత్తులతో వచ్చిన, పొత్తు కూటములతో వచ్చిన ఎదుర్కోవడానికి ఇది బోన్లో ఉండే పిల్లి కాదు, పులి మాత్రమే. పులిని ఎదుర్కోవాలంటే మాంసం ముక్కలవే కాదు, ఒకసారి మనుషులు కూడా ఆహరించే వ్యక్తులు అవుతారని మాత్రం వాళ్ళకి మాత్రమే తెలియాలి. తెలిసిద్ది. మే 13 గుద్దే ఓట్లకి సీట్ల కింద తీసుకునే ఓట్లకి ఉచ్చ కింద పియ పడతాయి. ఇది మాత్రం నూతన. నేను తిరుగులేదు శివన్న గారికి. నేను ఈ వైసీపీ కార్యకర్తగా ఉన్నందుకు నేను సర్వంగా ఆనందిస్తున్నాను. జై జగన్, జై జగన్, జై శివన్న. తెనాలిలో ఎవరు గెలుస్తున్నారు? రాజెల్ల మనోహర, శివకుమార్ గారా? అన్నా బత్తిన శివకుమార్ గెలుస్తాడన్న. ఎందుకు శివకుమార్ గారు? ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, జగన్ అన్న పథకాలు అన్ని ఇచ్చాడు. ఏంది పిల్లలకి చదువులకి అమ్మఒళ్ళు వేయటం కానీ, ఎవరికైనా మంచి చెడు ఇంటికి గడప తిరగటం, అందరికీ బాగా చూస్తున్నారు. ఏంది దేనికైనా కానీ ఇంటికి వెళ్ళినట్టుగా ఒక సొంత అన్నదమ్ముల్లాగా పలకరిస్తానికి, మేము వెళ్ళటానికి, ఆయన ఇంటికి వెళ్ళినా మమ్మల్ని ఒక తమ్ముళ్ళలాగా భుజం తట్టి, ఏంటి తమ్ముడు మీ బాధలు మాకు చెప్పండి అని స్వతంత్రంగా చెప్తారు. మాకు ఏదన్నా అవసరం అంటే వాలంటీర్లు ఇంటికి వస్తున్నారు. మా అమ్మకి కానీ మాకు ఎవరికైనా కానీ అందరికి బాగా జరుగుతుంది. మరి శివన్నను ఓడించడానికి నాదెండ్ల మనోహర్ కానీ, ఆలపాటి రాజా కానీ వీళ్ళందరూ ఏకమయ్యారు కదా. ఏకమైనా కానీ ఎంతమంది వచ్చినా కానీ ఏంది సింహం సింగల్ గానే వస్తుంది అన్న. ఏంది 100 మంది ఒకటైతే ఏంది సింహం ఒకటి ఉంటే చాలు. అది ఎంత మెజారిటీ రాబోతుంది అనుకుంటున్నారు? 175, 175 వస్తాయని కోరుకుంటున్నాను. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక 50-60 వేలు మెజారిటీతో వస్తాడన్న శివన్న ఖచ్చితంగా. అసలు శివన్నకి ఎదురే లేదు, తిరిగే లేదు. ఏంది ఆయన కోసం కలిసికట్టుగా మేము పని చేస్తాము. ఆయన మా కోసం కూడా రేయి అనగా పగలనగా పని చేస్తున్నాడు. మరి అన్నను ఓడించడానికి కుట్రలు చేస్తున్నారు కదా అన్ని పార్టీలు కలిసినాయి. మరి అన్న ఒక్కడే ఉన్నాడు శివన్న. ఇప్పుడు డబ్బు అని అహంకారం అనవసరం అన్న. ఏంది మనుషులు కావాలి, మనిషిలో ఉన్న మంచితనం కావాలి. డబ్బు ఎంత ఇస్తే అన్ని డబ్బు కొనలేవు, డబ్బుతో అందరినీ కొనలేవు. మంచితనంతో ఏదైనా చేయగలుగుతాం. అది మా శివన్నకి ఎదురు లేదు. ఆయన కోసం మేము సిద్ధం, ఆయన మా కోసం సిద్ధం. సిద్ధానికి సిద్ధం. లోకల్ శివన్న. ఉదయం నుంచి రేత్రి పూట అదిరి పొదులు ఎన్ని బ్యూట్లు అయినది అలా దగ్గర నుంచి ఆయన జనం ఉదయం నుంచి నేను రోడ్డు మీదకి వెళ్తున్నానా, ఆఫీస్కి వెళ్తున్నానా, ఇంటికి వెళ్తున్నానా, ఎక్కడికి వెళ్తున్నానా, ఆఫీస్కి వెళ్తున్నానా తిరగకుండా ఏం చేయకుండా ఆయన ఎంతో కష్టపడి ఎక్కడికంటే ఎవరన్నా అడగట్లా ఎక్కడికి అడగొచ్చి నీకు సమస్య ఏంటి, నీ సమస్య ఏంటి, నా సమస్య ఏంటి, అందరినీ ప్రతి ఒక్కరిని అయ్యా నీ పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏందని ఇంటిలో కూర్చుని కూడా భోజనం తినకుండా కూడా అడుగుతున్న ప్రతి ఒక్క నాయకులను నేను చూడలే. ఈ ఒక నాయకుడిని చూసా, శివన్న, లోకల్ శివన్న. మా శివన్న మేము వచ్చి అన్న నాకు ఈ పరిస్థితి అంట, 10 నిమిషాలు తమ్ముడు వస్తున్నా, ఒక అరగంట 5 నిమిషాలు ఆగండి, 10 నిమిషాలు ఆగండి, తీసుకొచ్చా అన్న మా లోకల్ శివన్న. ఉన్నారు ఎప్పుడు ఒకప్పుడు ఎక్కడో చేశారు మనకు తెలియదు, ఇవాళ చేశారేమో, ఒకప్పుడు చేశారేమో. లోకల్ శివన్న ఉన్నంత వరకు ఈ లోకల్ శివన్న ప్రతి సమస్యని, ప్రతి విషయాన్ని, నీకేం కావాలి, నీ ఇంట్లో పరీక్ష ఏంది, నీ ఇంట్లో బాధ ఏంది, నీ పిల్లలకి ఏంది, నీకేం కుటుంబానికి విషయ, మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సమస్యలు ఏంది, ప్రతి ఒక్క విషయం అడుగుతుంది మా జగనన్న. జగన్ తరపు నుంచి మా శివన్న, మన లోకల్ శివన్న. జగన్మోహన్ గారు ఇచ్చిన సమస్యలు మొత్తం కుట్రలు చేసుకుంటారు, 100 సమస్యలు చేసుకుంటారు. లోకల్ శివన్న ఎక్కడో ఉండేవాళ్ళు ఏం చేయరు, లోకల్లో ఉండే మనిషి చేస్తాడు. అన్నా ఇది నా బాధ్యత, నా బాధ, నా ఇంటికి వెళ్ళు,
నా ఇంట్లో నా పిల్లలు ఇవాళ నాకు అన్న జరిగింది బాధ అంటే చేసింది శివన్న దగ్గరికి వెళ్తే జగనన్న ఒక సంక్షేమాన్ని నిలబెట్టిన మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మా శివన్న ప్రభుత్వం. మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుండాలి, శివన్న గారి ప్రభుత్వం బాగుండాలి. కాదు ఇక్కడ తెనాల్లో గెలిచిన వాళ్ళే రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నారు కదా ఎప్పటి నుంచో. మళ్ళీ ఈసారి ఎలా ఉండబోతుంది తెనాలి? ఈ రోజు కూడా మా శివన్న వస్తాడు, లోకల్ శివన్న వస్తాడు. ఎందుకు అంటే దానికి కూడా నేను చెప్తా. లోకల్ శివన్న సమస్యలు తెలుసుకుంటున్నాడు. ఎవరు ఏంటి ఎక్కడ ఏం చేస్తున్నారు మీకేంటి ఈ బాధ్యత లేని మరి ఇక్కడికి వచ్చాడు గాడు, ఇంటికి వచ్చాడు గాడు, గడపకి వచ్చాడు గాడు, పిల్లల్ని అడిగాడు, ఎవరినైనా అడిగాడు. నా పిల్లలకి ఇచ్చాడు, అందరు పిల్లలకి ఇచ్చాడు. అందరికి ఎవరికైనా ఆడపిల్లల్ని అడిగి అమ్మా నీ ఏమన్నా ఉందా అంటే నా పిల్లలు చదువుకోవడానికి ఇచ్చారు, ఉండటానికి ఇల్లు ఇచ్చారు. నా అన్న శివన్న ఇవాళ నా భార్య భర్తలు నా ఇంతకుముందు పార్టీ ఏమైనా చేసిందా మీకు? ఏం చేయలే నా శివన్న వచ్చాడు. నేను చెప్పను, నాకు తెలుసు. అన్న వచ్చిన తర్వాత నేను ఎందుకు మారా కూడా నాకు తెలుసు. ఒక మాట చెబుతున్నా, ఎందుకు చెబుతున్నా కూడా ఒకప్పుడు తిరిగాను, నన్ను కాదన్నారు. ఇవాళ ఎందుకు వచ్చానంటే నా శివన్న కోసం వచ్చా. ఎందుకు వచ్చానంటే శివన్న కోసం వచ్చా. నాకు ఇల్లు ఇచ్చాడు, నా పిల్లలకి 2 పిల్లలకి అమ్మఒడి, ఇంకోటి అది మొన్న పిల్లలకి ఏదన్నా కానీ నా గవర్నమెంట్ లో నాకా వెళ్ళేలా నా ఇంటికి వస్తే నెట్టారు. అది గ్యారంటీ చెప్తా, 100 మందికి చెప్తా గ్యారంటీగా. జై జై జగన్. తెనాల్లో ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు? శివన్న అంటే ఎమ్మెల్యే లోకల్ అన్న బొత్తన్ శివన్న అంటున్నారు. అన్న అందరికి లోకల్ అంతేనా? అంతే, తెనాలి మొత్తం లోకల్. శివన్నను ఓడించడానికి 3-4 పార్టీలు ఏకమైనాయి. మరి 3 పార్టీలైనా 4 పార్టీలైనా ఎవరైనా శివన్నే గెలుపు. విజయం తథ్యం, శివన్న సిద్ధం. మరి శివన్నను ఓడించడానికి మరి మాదల్ల మనోహర్ మరి రాష్ట్ర స్థాయి నాయకుడు అయినా పవన్ కళ్యాణ్కి రైట్ హ్యాండ్ అట్లాంటి వ్యక్తి పోటీ చేస్తారు. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఎఫెక్ట్ ఏమి ఉండదండి. మనోహర్ గారు నాన్ లోకల్. ఇప్పుడు మీరే చెప్పారు పవన్ కళ్యాణ్ రైట్ హ్యాండ్ అని. ఆయన ప్రచారకర్తగా రాష్ట్రం మొత్తం తిరగాలి. ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ కావాలంటే వీళ్ళంతా జనసైకిల్లాగా హైదరాబాద్లో వెళ్ళాలి. కానీ ఇక్కడ శివన్న లోకల్. ఒక 5 నిమిషాల్లో ఇంటికి వెళ్ళి ఆయన అపాయింట్మెంట్తో ఏం కావాలంటే అది చేయించుకోవచ్చు. 5 నిమిషాల్లో అందుబాటులో ఉంటారు. ఓకే, 5 నిమిషాల్లో ఆగాదు. శివన్న గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? శివన్న గురించి చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం పెట్టినా గడప గడపకు కానీ అన్ని కార్యక్రమాలకి ఏపీలో 6వ స్థానంలో నిలబడి మళ్ళీ 2వ ఎమ్మెల్యే సీటు సంపాదించి అత్యధిక 50,000 మెజార్టీతో గెలిచి మంత్రి అవబోతున్నారు. కన్ఫామ్. ఎవరికి జన సైనికులు టీడీపీ నాయకులు అంతా కలిసి ఏకమవుతున్నారు కదా, బీజేపీ వాళ్ళు 3 కూటములు. పవన్ కళ్యాణ్ ముందల భీమవరంలో గెలవాలి. ఆయన ఎమ్మెల్యేగా వేస్తాడో ఎంపీగా వేస్తాడో ఆయనకే తెలీదు. అలాంటి వాళ్ళు వచ్చి శివన్ ఏం చేస్తారు? అది పిఠాపురం. అదే పిఠాపురంలో గెలవమన్నాను ముందర వంగా గీతా మేర మీద. అది జనసేనకి లేదండి. ఆయన మనోహర్ గారు ఉన్న వాళ్ళ అనకూడదేమో. లేడీసు మనోహరం గారి దగ్గరికి వెళ్ళి చల్లాలి. మనోహర్ గారు అయితే ఇక్కడ ఉండరు, నాన్ లోకల్. అది మరి ఇక్కడైతే తెనాలి అయితే అంత లేదంటారు. లేదండి. మనోహర్ గారికి గ్రాఫ్ అంటే ఏం లేదు. ఆయన ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నా కానీ శివన్న దెబ్బకి అవన్నీ బేట్లో బారుతాయి. 24లో వన్స్ మోర్ అండి. జగనన్న శివన్న వన్స్ మోర్. 175 to 175. రాష్ట్రంలో అధికారులు ఉంటారు కదా, మామూలు చూస్తున్నారు. అవునండి, మరి ఈసారి కూడా అందుకే కదన్న భారీ మెజార్టీతో కలిసి మంత్రి అవబోతున్నారు శివన్న. అందుకోసమే తెనాలే నాంది పలుకుతుంది ఫస్ట్ గా.